పరిశుద్ధుడవైన మా దేవుడా, పరలోకమందున్న మా తండ్రి, సకలాశీర్వాదాలకు కారణభూతుడా, సర్వాంతర్యామిగా సర్వము అయ్యుండి సకల లోక జనుల చేత నిత్యము నీరాజలను అందుకుంటున్న దేవదేవుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తులో మమ్మల్ని కని పెంచి రక్షించి దేవాని రాజ్య నివాసులుగా చేసి నీ సన్నిధికి చేర్చుకునే మార్గంలో నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, దయగల దైవమా, మేమెందుకు పుట్టామో, ఎందుకు బ్రతుకుతున్నామో, ఎలా బ్రతకాలో, మేము బ్రతికి మా పొరుగువారిని ఎలా బ్రతికించాలో, మేమందరము కలిసి నీ సన్నిధిలో ఎలా నిత్యము జీవించాలో అనునిత్యము మమ్మల్ని హెచ్చరిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ, దయగల దేవుడా, ఇదిగో ఈ మార్గంలో వెళ్తున్న మాకు ఎన్నో అడ్డంకులు, ఎన్నో ఎదురీతలు తలుగుచుండగా వాటన్నిటినీ అధిగమించటానికి ఆత్మనిచ్చి, శక్తినిచ్చి, బలాన్నిచ్చి, ధైర్యాన్నిచ్చి దేవా నా తండ్రి మమ్మల్ని నడిపిస్తూ మహిమ పొందుతున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ మహిమలో, ఈ ఆనందంలో, ఈ యేసుక్రీస్తు రక్త సంబంధంలో, ఈ ఆత్మీయతలో మమ్మల్ని ఎల్లప్పుడూ కాచి కాపాడమని, ఎప్పుడైనా కుడికైనను ఎడమకైనను తొలగినా తెలిసి తెలియక దేవా మమ్మల్ని కాచి కాపాడి నీ సన్నిధికే నిలబెట్టుమని ప్రార్థన చేస్తూ, సమస్తము నీ మహిమార్థమై బ్రతకగలుగుటకు నీ కృప చూపుమని, విన్న వాక్యము నిష్ప్రయోజనము కాకుండా అది ఫలము తీసుకొచ్చేటట్టు సహాయము దయచేయమని, ఈ జీవితపు కాలపు మట్టుకే మేము క్రీస్తునందు నిరీక్షించక దీని తర్వాతున్న ఆ జీవితం కోసం అవసరమైతే ఈ జీవితాన్ని, దానిలోని ప్రతిదాన్ని త్యాగం చేసే దశకు మేము ఎదగలుగునట్లు, మీ బోధలోనూ మీ కుమారుని బోధలోనూ నిత్యము ఆనందించగలుగునట్లు సహాయము దయచేయమని, సమస్తము మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ, మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు యేసు ద్వారా ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. మనందరికీ తండ్రి అయిన దేవునికి, మనందరికీ ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేలాది స్తుతి స్తోత్రాలు సమర్పిస్తూ ఉన్నాను. దేవునికి పిల్లలై, క్రీస్తు యేసుకు రాజులైన యాజక సమూహమై, ఆ సంఘములో సభ్యులమై, ఆ సంఘాన్ని ఎత్తబడే సంఘంగా, పరలోక రాజ్యంగా, పరలోక పట్టణంగా నిలపడానికి ప్రయత్నిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా వందనాలు, శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని కృపా మహదైశ్వర్యాన్ని బట్టి, యేసు ప్రభు శిలువలో చేసిన త్యాగాన్ని బట్టి, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఎక్కడెక్కడో తిరిగిన మనం ఈరోజు ఈ రీతిగా కలుసుకోవడం అనేది మన భక్తిని బట్టి కాదు, మన క్రియలను బట్టి కాదు, కానీ దేవుని అనాది సంకల్పమే అని గుర్తుంచుకొని, ఎవరము ఎలాంటి భేషజాలకు పోకుండా ఒకరినొకరు తగ్గించుకొని అర్థం చేసుకొని, బతుకును వ్యర్థం చేసుకోకుండా అనేకులకు మార్గదర్శకంగా బ్రతకటానికే మనం ఇక్కడికి వచ్చామని, ఇలా బ్రతకడానికి మనకు కావలసిన ప్రతిదీ దేవుడు ప్రతి వారం, ప్రతి దినం ఈ జీవాహారాన్ని మనకిస్తున్నాడని మనందరికీ తెలుసు. ఈ జీవాహారము కొందరు తిని బ్రతకడానికి వచ్చారు, మరి కొందరు ఈ జీవాహారాన్ని తిని చనిపోతున్న వారు కూడా ఉన్నారు. జీవాహారాన్ని తినేలా చనిపోతున్నారు అంటే, ఈ జీవాహారాన్ని తినే రీతిలో తినకుండా, ఆలోచించే రీతిలో ఆలోచించకుండా, ఎవరు పెట్టినా ఇది జీవాహారమేననే మాయలో కూడా ఉన్నారు. ఎందుకంటే బైబిల్లో చెప్పబడుతున్న బోధ దేవుని బోధ,
అంటే ప్రవక్తల బోధ, క్రీస్తు బోధ, సిలువ వేయబడిన క్రీస్తు బోధ, పరిశుద్ధాత్ముని బోధ, ఇవన్నీ మనకు తెలిసినవి. వీళ్ళందరూ దేవుడు, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ, వీరంతా మన కోసం, మన రక్షణ కోసం, మనం నిత్య జీవాన్ని పొందడం కోసం మరి ఎంతో ప్రయత్నం చేస్తూ ప్రతి క్షణము మనల్ని విడువక ఎడబాయక ఉంటున్న సందర్భంలో మనల్ని ఎలాగైనా ఈ ముగ్గురిలో నుంచి తప్పించి తన హస్తంలోనికి తీసుకొని మనల్ని నిత్యాగ్ని దండన పాలు చేయాలని మన విరోధి అయిన సాతాను గర్జించు సింహం వలె వెదుకుతూ తిరుగుచున్నాడనే సంగతి తెలిసి ఎలా మనల్ని వెతుకుతున్నాడు, ఎలా మనల్ని చంపుతున్నాడనే సంగతిని చాలామంది తెలుసుకోలేక బైబిల్లో ఉన్న వాక్యమే అనుకొని అది క్రీస్తు బోధించిన బోధ లేదా క్రీస్తు బోధను చెరపగోరే, క్రీస్తు బోధను పోలిన బోధ అనే విషయాన్ని తెలుసుకోలేక అనేక మంది నాశనమైపోతున్న పరిస్థితిని కూడా మనం ఈరోజు చూస్తున్నాం. అందుకే దేవుడు ఎప్పుడూ మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. నాయన మిమ్మల్ని, అంటే దేవుడు మనల్ని గురించి చింతిస్తున్నాడు. మనం చింతించకుండా మన గురించి దేవుడు చింతిస్తున్నాడు అంటే దేవుని ప్రేమ ఎంత గొప్పదో. ఆయన చింతిస్తున్నది మన రక్షణ గురించి, మనము సాతాను యొక్క హస్తముల నుంచి బయటపడడానికి కోసం. ఎందుకంతగా చింతిస్తున్నాడు అంటే దయ్యం లేదా సాతాను, అపవాది అని చెప్పబడిన వీడు వాని బోధ అని తెలియకుండా దేవుని బోధనే వాని బోధగా మార్చి మనల్ని మాయ చేస్తున్నాడు గనక దేవుడు అంతగా మన గురించి చింతిస్తున్నాడని, మనల్ని మెలకుగా ఉండమన్నాడని, 24 hours ప్రార్థన చెయ్యమన్నాడని, అడగమన్నాడని ఎన్నో మాటలు మనకు వ్రాయబడి ఉన్నాయి. కాబట్టి బైబిల్లో ఉన్న ఒక గొప్ప సంగతిని మీకు ఈరోజు చూపించాలని ఆశపడుతూ ఉన్నాను. అది మన ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగినది. అది దేవుడు చెప్తున్నాడు పరిశుద్ధాత్మ ద్వారా. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము, తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి మనం చదివితే, అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆత్మ తేటగా దయ్యముల బోధయందు లక్ష్యముంచి అంటే ఇంట్రెస్ట్ చూపించి విశ్వాస భ్రష్టులవుతారు అని వాక్యం సెలవిస్తుంది. అంటే నిజంగా ఎప్పుడైనా మనం ఆలోచించామా? ఎవరైనా కావాల్సి తెలిసి గుంట్లో పడతారా? అవునా కదా? మీరు ఆలోచించాలంటే దయ్యముల బోధయందు విశ్వాసము లక్ష్యముంచున్నాడు అంటే అది దయ్యముల బోధ అని తెలిస్తే ఎవడైనా పారిపోవాలా, బయటకు రావాలి, బయటకు వస్తాడు. అగ్ని కాలుతుంది తెలిసి ఎవడు ముట్టుకుంటాడు? ఏమంటే ముట్టుకుంటాడా? ముట్టుకోడు కదా. కానీ లక్ష్యం ఇస్తున్నాడు అంటే అది దయ్యముల బోధ కాదని, ఇది దేవుని బోధే అనే మాయలో ఉన్నాడు అని అర్థం. అందుకే విశ్వాసంలో నుంచే తప్పిపోతున్నాడు. చూసారా? విశ్వాస భ్రష్టులు అవుతున్నారు అంటే ఈరోజు మీరు ఆలోచించాలి. ఈ మధ్య ఈ ఎలక్ట్రానిక్ మీడియా ఎక్కువై
ఒకప్పుడు మీడియా లేక బాధపడ్డాం. ఏదైనా అతి, మావాడు కూడా చెప్తుంటాడు, ఈ యూరోపియన్ కల్చర్ ఎప్పుడైతే డెవలప్ అయిందో, ఈ యూరోపియన్స్ అంటే పశ్చిమ దేశాల వాళ్ళు, మనం తూర్పు దేశాలకు ఉన్నాం, వాళ్ళు కనుక్కున్న ప్రతిదీ నాశనానికే. ఈరోజు ఏదైతే కనుక్కున్నామో ఇన్వెన్షన్ అనే పేరు మీద, అది మనిషిని నాశనం చేయడానికే ఉన్నది తప్ప, ఫస్ట్ టైం చూస్తే అది మనకు లాభం కలిగినట్టే ఉంటుంది తప్ప, మేలు కలిగినట్టే ఉంటుంది తప్ప, అది రాను రాను మనకు, ఈ ప్రకృతికి మనకు భీకరమైన నాశనం కలిగజేస్తుందని ఎప్పుడూ మాట్లాడుతుంటాడు. ఆలోచిస్తే ప్రతి ఇన్వెన్షన్, ప్రతి పరిశోధన, ప్రతి కొత్తదాన్ని కనుక్కున్న వెనకాల ఒక వైద్య రంగంలో తప్ప అనుకుంటాను నేను. ఇంకా ఆలోచిస్తున్నాను అతనికి ఎలా సమాధానం చెప్పాలని. వైద్య రంగం మాత్రం పరిశోధిస్తే రోగాలను బాగా చేస్తున్నారేమో తప్ప, ఏది కనుక్కున్నా, ఒక సెల్ ఫోన్ కనుక్కున్నా, ఒక టీవీ కనుక్కున్నా, ఈరోజు మనిషి సర్వనాశనం అయిపోతున్నాడు. దాంట్లో నుంచి ఇప్పుడు ఫేస్బుక్లు వచ్చి, యూట్యూబ్లు వచ్చి, ఇంకా దాంట్లో ఏవో యాప్లట, ఓపులట, ఏమేమో వచ్చి మనిషి ప్రతి క్షణము దానికి బానిస అయిపోయి పని చేయలేని దశలో. ఆలోచించాలి మనం. ఒకప్పుడు మన ఇంట్లో వాళ్ళు పని చేసి ఎంత ఆరోగ్యంగా ఉండేవాళ్ళు, అవునా కదా? ఆలోచిస్తే నేను అప్పుడప్పుడు ఇంట్లో వాళ్ళేమో రోగాల పాలవుతుంటే, ఇంట్లో పని మనిషి మాత్రం గట్టిగా ఉంటుంది. వై? ఆమెకు మాత్రం రోగం రాదు. వై? ఎప్పుడన్నా చూసారా? ఇళ్ళల్లో పనిచేసిన వాళ్ళని చూడండి. ఎందుకంటే పొద్దున్నుంచి వాళ్ళు శారీరక శ్రమ. పని మనిషిని పెట్టుకొని మన ఆవిడ ఏం చేస్తుంటే జిమ్కి వెళ్ళాలి ఇప్పుడు, లేదంటే వాకింగ్కి వెళ్ళాలి. ఆలోచిస్తే నిజంగా పూర్వకాలంలో ఎంత గొప్ప పని అంటే, పొద్దున్న లేవగానే వాకిలు ఉడిచి, కల్లాపు జల్లి, అవునా, ఇవన్నీ చేస్తే ఏమయ్యేది? బాడీ ఎక్సర్సైజ్ అయ్యేది. తెలుసు కదా, మనం వంగి లేస్తే ఊడిస్తే అదే ఎక్సర్సైజ్. ఇవన్నీ మాయమైపోయినాయి ఇప్పుడు. ఆలోచించండి, ఆలోచిస్తే అర్థమవుతుంది. తినే తిండి అన్నీ మారిపోయినాయి. ఎక్కడి నుంచి అయితే మనిషి తన బుర్ర ఉపయోగించడం మొదలుపెట్టాడో, దేవుని మీద ఆధారపడకుండా తన మీద తాను ఆధారపడడం మొదలుపెట్టాడో, ఆదాము నుంచి అక్కడనే ప్రారంభమై దయ్యం బోధ. అది తన బోధ చేయలేదు, దేవుని బోధనే తిప్పికొట్టి చెప్పడం వల్లనే మనిషి రోజు ఈ రీతిగా ఈ స్థితికి వచ్చాడు. అందుకే దయ్యముల బోధ యందు లక్ష్యం ఉంచటం ఏంటి? దయ్యం అనగానే ప్రతోడు వణికిపోతాడు. అసలు ఆడి దగ్గరికి పోవద్దని, ఎంత దూరంగా పారిపోతే అంత మంచిదని మనం ఈరోజు ఎవరమైనా అనుకుంటాం. కానీ దయ్యముల బోధ యందు లక్ష్యం ఉంచుతున్నాడు అని దేవుడు చెప్తున్నాడు అంటే, ఈ దయ్యం బోధించే బోధ వాడి బోధ కాకుండా దేవుడి బోధ అయితేనే, దేవుడి బోధలాగా ఉంటేనే మనం అంగీకరిస్తాం. కాబట్టి మనం నమ్ముతాం. కాబట్టి వాడు దేవుని బోధ బోధించే, దేవుని బోధలోని లేనివి చెప్పి అనేకులను విశ్వాసంలో నుంచి భ్రష్టత్వంలోనికి నడిపిస్తున్నాడు. అంతకుముందు యేసు చెప్పాడు, మత్తయి 24లో ఉంటుంది. అది ఏమనంటే, నేనే క్రీస్తునని, నేనే ఇదని అదని చెప్పి గొప్ప గొప్ప సూచక్రియలను కనపరిచి అనేకులను, ఏర్పరచబడిన వారిని సైతము మోసము చేస్తాడు అని. అందుకే మోసపరచు ఆత్మలయందు, ఇది మోసపోయి ఇది దేవుని బోధ అనుకొని దయ్యం బోధలో నిలిచిపోతున్నాడు మనిషి. అదెక్కడుంది అంటే బైబిల్లోనే ఉంటుంది. దయచేసి గుర్తుపెట్టుకోవాలి, దయ్యం బోధించింది కూడా బైబిల్లోనే ఉంటుంది, దేవుడు బోధించేది కూడా బైబిల్లోనే ఉంటుంది. దేవుడు బోధించిన దానిలో నుంచే తీసుకొని దయ్యం మనకు బోధ చేసి దేవునికి దూరం చేసే భయంకరమైన స్థితిని ఈరోజు ప్రతి క్రైస్తవుడు ఎదుర్కొంటున్నాడు, ప్రతి విశ్వాసి ఎదుర్కొంటూ ఉన్నాడు, ప్రతి మానవుడు ఎదుర్కొంటూ ఉన్నాడు. అతడు అన్యుడైనా, హిందూ అయినా, ముస్లిం అయినా, క్రైస్తవుడైనా, దేవుడు లేడనే నాస్తిక హేతువాదైనా, దేవుని ముసుగులో స్వనీతితో
అనేక మంది నాశనం అయిపోతున్నారు. అందుకే బైబిల్లో గత వారం చెప్పాను, ఒక సేన దయ్యం పట్టినవాడు ఏ రీతిగా యేసు దగ్గరకు వచ్చి స్వస్థసిద్ధుడయ్యాడో, ఇప్పుడు అంతకంటే భయంకరమైన దయ్యాలు పట్టినవాడు యేసు దగ్గరకు వచ్చినా స్వస్థసిద్ధుడు కావటం లేదు అంటే వాడొచ్చింది యేసు దగ్గరికి, వాడొచ్చింది ఏ బోధ విన్నాడు, అసలు వాడికి వచ్చిన వెలుగును పరీక్షించుకుంటున్నాడా లేదా అని ఆలోచించాలి. ఆనాడు దయ్యాలు ఒక మనిషిని పడితే ఆ మనిషి ఎలా ఉండేవాడు? సేన దయ్యాన్ని పట్టినట్లు గత వారం చెప్పాను మీకు. శరీరాన్ని రక్కుని గీసుకొని బట్టలు లేకుండా పెద్దగా అరుచుకుంటూ కేకలు వేసుకుంటూ సమాజానికి ఒక భయంకరమైన వ్యక్తిగా కనపడుతూ ఉంటే ఆనాటి మనుషులు అమ్మో ఈడు దయ్యం పట్టినోడు, ఈయన దగ్గరికి వెళ్తే వాడు మనల్ని కూడా గాయపరుస్తాడు అనుకునేవాడు. ఎప్పుడైతే వాడు వచ్చాడో యేసుని దగ్గరికి పరిగెత్తుకొని వచ్చి యేసును గురించి ఆనాటి దయ్యం దేవుని కుమారుడు అని చెప్తే అప్పుడు వాడు స్వస్థసిద్ధుడైతే ఊరోళ్ళు భయపడ్డారు. పిచ్చోడుగా ఉన్నప్పుడు భయపడలేదేమో కానీ బాగుపడ్డ తర్వాత వీళ్ళు భయపడ్డారు. ఆలోచించాలి, మనం ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు అదే పరిస్థితుల్లో తిరిగిన వాడిని మనోళ్ళు కూడా ఏమంటారంటే ఇంకా దయ్యం పట్టిందనే ఉద్దేశంతోనే 2000 సంవత్సరాల కిందన్న పరిస్థితి 2000 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటుంది? కాలాన్ని బట్టి బైబిల్లో ఉన్న మార్పు, దేవుని బోధ, దేవుని విధానం, ఈ మనుషులు ముఖ్యంగా దేవుని మనుషులు అనుకుంటున్న వారు సాతాను వెలుగుదూత వేషం వేసుకొని దొంగ బోధకులుగా, దొంగ అపోస్తలుగా, దొంగ సేవకులుగా ఉన్నవారు వారు దేవుని సేవలోనే ఉన్నామని భ్రమపరచబడుతూ దేవునికి దూరమై అనేకులను దూరం చేస్తూ ఎలా దయ్యముల బోధ యందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులవుతున్నారో వాళ్ళందరినీ మనం కనిపెట్టుకుని ఉండటానికే దేవుడి మాట రాశాడు. అందుకే ఆలోచించి ఒక్కొక్కటి ఆలోచిస్తే దాంట్లోనున్న వాస్తవం బయటకు వస్తుంది. ఇప్పుడు ఇవి కడవరి దినాలు. ఈ కడవరి దినాలలో ఆలోచించగలిగితే దయ్యముల బోధ ఎక్కువైందా, దేవుని బోధ ఎక్కువైందా? ఇప్పుడు ఆలోచించాలి. దయ్యముల బోధ, దయ్యములను గురించిన దేవుని బోధ తెలుసా మీకు? రెండిట్లో తేడా ఉంటుంది. దయ్యాలను గురించిన దేవుని బోధ, దయ్యముల బోధ. సిలువబడిన క్రీస్తులో ఏమంటున్నాడంటే దయ్యముల బోధ ఎంత ఉంటాడు, దయ్యాలను గురించిన బోధ. ఇప్పుడు సేన దయ్యాన్ని గురించి చెప్పామనుకో, అది దయ్యములను గూర్చిన బోధ. అవేం చేసేవి ఆనాడు, ఎలా ఉండేవి, ఎలా జాగ్రత్త పడ్డారు వాళ్ళు, ఎలా జాగ్రత్త పడమని దేవుడు వాళ్ళని హెచ్చరించాడు. ప్రారంభం నుంచి మీరు ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం చూస్తే అక్కడ ఆనాటి ఇశ్రాయేలునే హెచ్చరించాడు దేవుడు. ఏమనంటే మీలో ఉన్న ఎవడైనా ప్రవక్త కానీ, కలలు కనేవాడు కానీ, వాడేమైనా జరగబోయేది చెప్పినా, జరుగుతున్నవి చెప్పినా, ఏమైనా అద్భుతాలు చేసి చూపించినా మీరు వాటిని నమ్మకూడదు. వాడు చెప్పింది జరిగినా నమ్మకూడదు అన్నాడు. ద్వితీయోపదేశకాండము ఇది దయ్యముల బారి నుండి మనము కాపాడబడాలని, రక్షణ పొందాలని దేవుడు ఆనాటి ఇశ్రాయేలీలను హెచ్చరించాడు. యేసుక్రీస్తేమో మనల్ని హెచ్చరించాడు మత్తయి సువార్త 24లో. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఇక్కడ హెచ్చరిస్తున్నాడు. ఇది దయ్యాలను గురించిన దయ్యముల బోధ ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవాలంటే ద్వితీయోపదేశకాండం ఇప్పటికీ అనేక మంది పాస్టర్లు అనబడిన వారు, పాస్టరమ్మలు అనబడిన వారు, సేవకురాలు అనబడిన వారు దర్శనాలు చూసి జరగబోయేది చెబుతూ తప్పిపోయిన వాటిని గురించి వివరిస్తూ ఇది దేవుడు మాకిచ్చిన శక్తి అని ఎలా మనుషులను మోసం చేస్తున్నారు అని కనుక ఆలోచిస్తే
ద్వితీయోపదేశకాండం 13:1 ఉంటుంది చూడు. ప్రవక్తయే గాని కలలు కనువాడే గాని అని మీ మధ్య లేచి నీ ఎదుట సూచక్రియలైనను మహత్కార్యమునైనను చేసి నీవు ఎరగని ఇతర దేవతలను అనుసరించి పూజించుము రన్నని చెప్పిన ఎడల అతడు నీతో చెప్పిన సూచక క్రియ గాని మహత్కార్యము గాని సంభవించినను ఆ ప్రవక్త మాటలను కనువాని మాటలను వినకూడదు. ఏలయనగా నీ దేవుడైన యెహోవా నిన్ను పరీక్షిస్తున్నాడు అంటాడు. ఆలోచించాలి. అది జరిగినను వాడేం చెప్తాడు? వేరే దేవుడు ఉన్నాడు, ఈ దేవుడి దగ్గర పని లేదు. అర్థమైందా మీకు? ఇక్కడ వేరే దేవతలను పూజిద్దామని మాయ చేసేవాడు ఉన్నాడు. కాబట్టి వాళ్ళను మీరు ఈజీగా నమ్మొచ్చు, గుర్తుపట్టవచ్చు. కానీ ఇప్పుడు ఈ దేవుని పేరు చెప్పి మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళడు. అందుకే మత్తయి సువార్తలు ఎలా ఉంటుంది? మత్తయి సువార్త 24 ఎలా ఉంటుంది? క్రీస్తును ప్రకటిస్తూ, క్రీస్తు బోధ చేస్తూ, క్రీస్తును నమ్మమని చెబుతూ, యేసు నామములోనే వీడిప్పుడు సూచక్రియ చేస్తూ ఉంటాడు. మత్తయి సువార్త 24:23 నుంచి 24. ఎవడైనను ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని చెప్పిన ఎడల నమ్మకుడి. అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారు సైద్యం మోసం చేయుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనపరిచెదరు. ఇదిగో ముందుగానే మీతో చెప్పి ఉన్నాను. వీడేం చేస్తున్నాడు? వేరే దేవతల పేర్లు, వేరే దేవుల పేరు కాదు, యేసు నామాన్ని ఉచ్చరించే అద్భుత క్రియ, సూచక్రియలు, స్వస్థతలు, ఇలా ఏది దొరికితే అది చేసేసి ఈరోజు ఏర్పరచబడిన వారిని సైతం మోసపుచ్చే పని వస్తూ ఉంది. గత వారం సేనదయ్యం గురించి చెప్పినప్పుడు కూడా మీకు చెప్పాను. జంట నగరాల్లో ఈరోజు ఊరేగుతున్న సోకాళ్ళు పెద్దలని చెప్తున్న వాళ్ళు ఎంత భయంకరంగా కొట్టుకుంటున్నారో ఆ ఫేస్బుక్ లో చూస్తే ఒకరి మీద ఒకడు కరపత్రాలు, ఒకటి సేవ చూసి ఒకడు వణికిపోవడం, ఒకటి సేవ చూసి మరొకడు నా ఏరియాకి రావద్దు, నువ్వు నీ ఏరియాకు నేను రానని పోలీస్ స్టేషన్లకు వెళ్ళడం. అబ్బో భయంకరంగా. నేను నా సైడ్ నువ్వెందుకు వచ్చావు అని వీడు ఫోన్ చేస్తే ఇద్దరు కలిసి పోలీస్ స్టేషన్లకు వెళ్ళడం. మరొకడేమో ఇక్కడ బోలెడు అద్భుతాలు జరుగుతున్నాయి, మీకు ఆత్మ లేదు, మీకు ఆత్మ అనుభవమే లేదు, పరిశుద్ధాత్మ మీలో లేదు, అందుకే మీరు వీటిని నమ్మరని మరొకడి మీద మరొకడు బురద జల్లుకుంటే ఎందుకో నేను లక్కీగా చూశాను అది అని చెప్పాను. సోదరా, ఏ వ్యక్తిని మనం నిందించడానికి అవకాశం లేదు. మోసపోతున్నాడు. ఆడు చెప్పింది తప్పే, ఈడు చెప్పింది తప్పే. ముందు నువ్వు చెక్ చేసుకో ఏది రైటో. నువ్వు ఏ బోధలో ఉన్నావో, దయ్యం బోధలో ఉన్నావా, దేవుని బోధలో ఉన్నావా, మోసపోతున్నావా ఆలోచించు. పలానా దగ్గరికి వెళ్తే అదేదో స్కూల్ గ్రౌండ్ అట, ఇంకొకడేమో వేరేదో మ్యారేజ్ హాల్ తీసుకొని పెద్ద పెద్ద అద్భుతాలు, సూచక్రియలు. ఎవడో ఈ మధ్య గాజుల రామారాం సైడ్ వచ్చి కూడా టీవీలో చెప్పాడు, నాకు స్వస్థత చాలానే పెట్టేశాడు, బోర్డులు కూడా వేశాడు, పోస్టర్లు, దాని మీద ఒకటి ఇయ్యన్నా అని. ఎవరిని ఏమని ఇంతమందిని గురించి మనం ఎదుర్కొన్న పరిస్థితి వస్తే అసలు సువార్త చెప్పడం బంద్ అవుతుంది కనుక ఒకటే మాట చెప్పాను. చూడండి, ఆయన ఆ రోజున్న ఆత్మ పరిస్థితులు వేరు, ఆ రోజున్న స్వస్థతలు జరిగిన విధానం వేరు, ఈ రోజు ఉన్న స్వస్థతలు జరిగిన విధానం వేరు. ఈ ప్రపంచంలో ఎవరికి ఈరోజు ఆంఫట్ అంటే లేదు. ఒకసారి నీ మతిపోతుంది అని చెప్పాను. పౌలుకే ఆనాడు వరం తగ్గింది. అసలు ఆనాడే వరం తీసేసుకున్నాడు దేవుడు అనే రెఫరెన్స్ చూపితే నీ తల బద్దలవుద్దన్నా. తక్కువన పోస్ట్ తీసేసాడు ఎవడు, నెక్స్ట్ డే లేదిక. ఎందుకంటే అందరికీ తెలుస్తుంది కదా. లేకపోతే ఒకడు ఖర్చులు అమ్ముకోవడం, ఒకడు నూనెలు అమ్ముకోవడం, వీళ్ళిద్దరు తప్పని ఇంకొకటి చెప్పడం, వాళ్ళిద్దరు తప్పని వీడు పేసి పెట్టడం. ఈ దయ్యముల బోధ ఎలా విపరీతంగా ఉన్నదో, మంచి బోధ చేద్దాము అని ప్రయత్నిస్తే అసలు మనకు బోధించడానికే అవకాశం దొరకట్లేదు.
అలా ఈ దేశం, ఈ ప్రపంచాన్ని ఒక ఆట ఆడిస్తున్న సమయంలో మనమంతా మెలకుగా ఉండాలి అంటున్నాడు. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి అన్నాడు. పేతురు రాసిన పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయము 7-8 వచనాలు చదివితే, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నిబ్బరమైన బుద్ధి ఆలోచించాలి. మెలకువగా ఉండుడి, తెలివితో ఉండు. మెలకువగా ఉంటే ఎప్పుడు లేచుండి నిద్రపోకని కాదు. మెలకువ అనే ఉద్దేశం ఏంటంటే యాక్టివ్గా, తెలివిగా, ఏది వాక్యానుసారంగా ఉందో, ఏది వాక్యానుసారంగా లేదో, ఏది దేవుని బోధో, ఏది దయ్యబోధో మనం తెలుసుకోవాలి. అది మెలకువ అంటే. హుషారుగా అంటాం. యుక్తితో ఉండమన్నాడు. దేన్నెప్పుడు ఎలా ఎదుర్కోవాలో సిద్ధముగా ఉండాలి అనే మాట చెప్తున్నాడు. మనమైతే సగం నిద్ర మన జీవితంలోనే పోతుంది, రోగాలకు, నొప్పులకు, పనులకి. దేవుడైతే దివారాత్రంలో మన గురించి ఆలోచిస్తున్నాడు. అంటే మనం ఎంతగా పతన అవస్థలో ఉన్నాము, దశలో ఉన్నామో మనం ఈరోజు ఆలోచించాలి. అందుకే అనేకులు దయ్యముల బోధ యందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులవుతారు. ఈరోజు దయ్యం అనేక మందిని పడుతుంది, అనేక మందిలో చొచ్చుతుందంట. మరి దయ్యం జ్వరబడితే ఎలా ఉండాలేడు? అవునా కదా? దయ్యం చేష్టలు, పిచ్చి పిచ్చి చేష్టలు, గిక్కోవడం, గిచ్చుకోవడం అవి లేవు. మరి ఎవరన్నా ఒక్కరికి అలాంటి చేష్టలు కనబడితే డాక్టర్లు తీసుకెళ్లి స్కాన్ చేస్తే ఎక్కడో హార్మోన్స్ లోపమని, అవునా కదా, లేదా డిప్రెషన్ వచ్చిందని, థింకింగ్ ఎక్కువైందని, పనికి మాలిన వాటి మీద స్ట్రెస్ తీసుకొని ఆలోచన విధానం దెబ్బతిని బ్రెయిన్లో ట్యూమర్ వచ్చిందో, బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయిందో, ఏదో రకం వచ్చి పిచ్చి పిచ్చి ప్రవర్తన చేస్తున్నారని తీసుకెళ్లి పిచ్చి ఆసుపత్రులను, మెంటల్ రిహాబిలేషన్ సెంటర్లోనో వాళ్ళని ఉంచి ఇంజెక్షన్ ఇస్తే వాళ్ళు బాగా మళ్ళీ నార్మల్ జీవితంలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. చాలా మందిని చూస్తున్నాను. ఇది ఒక శాస్త్రీయమైన పద్ధతిలో. ఎందుకంటే యేసుక్రీస్తు చెప్పిన బోధన అనుసరించే రోగికి అది ఒక రోగం. ఇప్పుడు దయ్యం పట్టడం లేదు, ఇక మనిషిలో ఒక రోగం వచ్చింది కాబట్టి వాడికి వైద్యుడు అవసరం. ఆ వైద్యం ద్వారా తప్పకుండా స్వస్థత దొరుకుతుంది అని యేసిచ్చిన మాటను నమ్మి క్రైస్తవులే వైద్యులుగా మారి స్వస్థతలు చేస్తున్నారు. ప్రార్థనతో కాదు, వైద్యంతో. ఆలోచించాలి. కానీ పాస్టర్ ఏం చేస్తాడు? ఈ విషయాన్ని అర్థం చేసుకోలేక ఆనాడు యేసుప్రభు వెళ్ళగొట్టాడు, ఆనాడు అపోస్తులు వెళ్ళగొట్టారు, ఆనాడు ప్రవక్తలు వెళ్ళగొట్టారు, కానీ మేము కూడా వెళ్ళగొడతామని బైబిల్లో లేనిది ఈ బోధ చేసి ఎప్పుడైతే ఒక కండిషన్స్తో లేదా గద్దిస్తున్నామనే దాంట్లో భయంకరంగా అనేకులను భ్రమపెట్టి మోసపుచ్చి బైబిల్లో లేని బోధ బైబిల్లో ఉన్నదే, కానీ ఇది లేనిది అని నేనెందుకు అంటున్నాను అంటే, ఆయన చేసిండు, మేం చేస్తున్నాం. ఆయనకున్నది కనుక నాకున్నది. నిజంగా ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడనే మాట ఎందుకున్నదో తెలియక నిన్న స్వస్థత చేశాడు, దయ్యాలు ఎలగొట్టాడు, ఇవాళ కూడా దయ్యాలు ఎలగొడతాడు, రేపు కూడా ఎలగొడతాడు అనే ఒక మాయ మనుషులలో సృష్టించి వీళ్ళు బోధకులుగా మారేసరికి వాళ్ళు ఎలాంటి వాళ్ళట? ఆ అబద్ధికుల వేషధారణ. ఏంటిది? వేషధారణ ఒకటి ఉన్నది ఈ మధ్యలో. ఎలా ఉంటుంది? మంచి తెల్లబట్టలు వేసుకొని, నేను ఆ పోస్టర్ చూశాను, అది ఎవరిదో, ఈ మన గాజుల రామారావు రూట్లో స్వస్థత శాలని పెట్టిన ఫోటో చూశారా మీరు ఎప్పుడన్నా? గడ్డం, అవునా కదా, చాలా గడ్డం. అంటే ఈడేదో తలపండి యోగిలాగా చేసి చాలా సాధనలు చేసి లేదా చాలా రోజులు ప్రార్థన చేసి దేవుని వరం పొందుకున్నాడు అన్నట్టుగా వాడి వేషధారణ.
ఇంకొకడు సూట్ వేసుకొని చక్కగా, అవునా కదా, సూట్ల మీద సూట్లు. మీరు టీవీలో చూస్తే నాకు పరేషాన్ అయిపోతుంది. లైవ్లో చేయలేడు, కానీ ప్రసంగం అయ్యేసరికి ఒక సూట్ ఉంటే ప్రసంగం అయిపోయే లోపల మరో సూట్ వచ్చేస్తుంది. ఇలా హంగామాలు చేసి తన చుట్టూ ఉన్న గ్యాంగ్ను చూపించి, తనకున్న తాను సంపాదించిన ఆస్తిపాస్తులు చూపించి, తను నడుపుతున్న చర్చిని చూపించి, నేను ఇన్ని రోజుల్లో కట్టాను, ఇది అద్భుతం, దేవుడిచ్చిన వరం అంటాడు. అవునా కదా, దేవుడు నాకు ఇచ్చిన శక్తి అంటాడు. అప్పుడు హైదరాబాద్లో ఏదో పెద్ద చర్చి ఉన్నది కదా, అది ఎన్ని రోజుల్లో కట్టారట, 28 సంథింగ్, 30 కోట్ల రూపాయలు పెట్టి. ఇంతకి ఇది బైబిల్లో ఉందా? ఏమండి, ఇన్ని రోజుల్లో ఇన్ని చర్చిలు కట్టినోడు గొప్పోడని ఏమైనా ఉందా? అసలు చర్చి కట్టినోడు గొప్పోడని ఉందా? ఆలోచించండి. చర్చిని కట్టమన్నాడా? ఈ కట్టడాలు ఎందుకు కడతావరా, ఈ చర్చిని కట్టమన్నాడు. మనిషిలో ఆత్మీయత డెవలప్ చేయమన్నాడు, ఆత్మీయంగానే పైకి తీసుకోమన్నాడు. అది దేవుని బోధైతే దయ్యపు మోసం వల్ల ఈడు ఇలా మాయలు చేసి అనేకులను విశ్వాస భ్రష్టులుగా మారుస్తూ, ఒకరి మీద ఒకడు బురద జల్లుకుంటూ నాది రైట్ అంటే నాది రైట్ అంటున్నాడు. ఒకడేమో నూనె సీసాలు అమ్ముతాడు, ఒకడేమో ఖర్చీఫ్లు అమ్ముతున్నాడు. ఈ మధ్య ఒకడు ఖర్చీఫ్లు అమ్ముతున్నాడు. ఖర్చీఫ్లు అంటే ఏంటి తెలుసు కదా, దస్తీ అంటారు దాని, తుండుగుడ్డ, జేబు రూమాలు, తెలుగులో ఏమనాలే, జేబు రూమాలు. మీరు సికింద్రాబాద్కి వెళ్తే జేబు రూమాలు, ఎందుకంటే ఆడు దాని గురించి ప్రార్థన చేసి నీకు ఇస్తే, ఆయన ముట్టుకున్న జేబు రూమాలు నువ్వు తాకితే వీడికి కూడా స్వస్థత వస్తట. ఇలా విపరీతంగా వాళ్ళు అమ్ముకుంటున్నారు. కొన్ని దగ్గర ఒకటి మట్టి, సమాధిలో మట్టి తెచ్చుకున్నటోడు ఒకడు, సమాధి దగ్గర ముట్టుకొని ఒకడు, దాన్ని ముట్టుకుంటే మాకు స్వస్థత దొరికిందని చెప్పేవాడు ఒకడు. ఇలా ఎన్ని మాయలు ఉన్నాయో మనం ఆలోచిస్తే అసలు సమాధికే విలువ లేదు. శరీరమే నిష్ప్రయోజనమైతే శవాన్ని పెట్టినా సమాధి. చూసారా ఎంత భయంకరమైన దయ్యపు బోధలు, దయ్యము యొక్క బోధలు, దయ్యముల బోధలు. అంటే దయ్యము దేవుని సేవకుని ముసుగులో వచ్చి దేవుని బోధ చేసినట్టే బోధ చేస్తూ తన బోధను మనకు చేసి మనలందరినీ విశ్వాస భ్రష్టులను చేస్తున్నది అని దేవుని వాక్యము సుమారు 2000 సంవత్సరాల క్రితమే హెచ్చరించింది. అంటే ఇప్పటి వరకు ఆ బోధ లెవెల్ ఎంతవరకు ఎదిగిందో, ఎంతవరకు ప్రజలను మోసం చేస్తుందో మనం ఆలోచించాలి. అందుకే నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. అలా చదివిన దాని గురించి ఆలోచించండి. ఆలోచిస్తేనే మీకు ఆన్సర్ దొరుకుతుంది. కొన్ని బలహీనమైన క్షణంలో నమ్మినవాడు కూడా టెంపరీగా చూసి పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఆ పడిపోయే అవకాశాన్ని మీరు తీసుకోకుండా నిబ్బరంగా ఉండండి అనే ఒక పదాన్ని వేశాడు. మనుషులం ఏది దొరికితే చేయడానికి, ఏదైతే అది. మరి ఏమంటారు, అది ఒక దగ్గరికి వెళ్తే ఒక పాస్టరే నాకు తెలిసినోడు, పిల్లలు పుట్టకపోతే అర్థమైందా లేదా మీకు, ప్రార్థన చేసుకోవాలా, దేవుడు ఇస్తే ఇస్తాడు, లేకపోతే లేదు. కానీ డాక్టర్ల దగ్గర తిరిగాడు, అక్కడ కాదు, ఎక్కడ కాలేదు. ఏం చేశాడు మరి తెలుసా? ఫలానా దగ్గర ఒక మంత్రగాడు ఉన్నాడు, వాడు మంత్రించి తాయిత కడితే మీకు పిల్లలు పుడతారంటే అక్కడికి కూడా వెళ్ళినోని చూశాను. అది బలహీనమైన క్షణం, నిబ్బరమైన బుద్ధి లేక. మనకు అలాంటి పరిస్థితి రోజు వస్తుంది తెలుసా నీకు. మన అలాంటి పరిస్థితి దినదినము మనల్ని వెంబడిస్తూ ఉంటుంది. ఈ బలహీనమైన క్షణంలో మనం పడిపోయామా, దేవుని గురించి దూరమయ్యామా, దేవుడు మన గురించి చింతిస్తున్నాడు. అందుకే ఇంత ఖచ్చితంగా దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. దయ్యాలు లేవని చెప్తే అట్టట్లుండే అని అంటాడు ఒకడు. అవన్నీ ఉన్నాయి కదా బైబిల్ అంటాడు. బైబిల్లో ఉన్నాయిరా నాయన, ఇప్పుడు లేవంటే నమ్మడు. ఇప్పుడు లేవంటే ఎలాంటి దయ్యాలు లేవు, మనిషిని రక్కేసి పీల్చేసి నానా గొడవ చేసేటి కాదురా నాయన. వాటి కాలం అయిపోయింది. అప్పటికే
అందుకే వాటిని ప్రపాతంలోనికి అంటే ఆ పందిలోనికి దూర్చేశాడు. అవి చచ్చిపోయి అవి పాతాళ లోకంలో బంధించాయి. ఇంకా ఆకాశ మండలం అందున దురాత్మలున్నాయి, అవి దయ్యాలు. ఆ దయ్యాలు ఇప్పుడు మనిషిలో దూరాయి, కానీ వాడు మనిషిగానే ఉంటాడు, నీకు కనబడాడు. కానీ ఇందులో ఉన్న దయ్యాన్ని ఎలగొట్టాలి. ఇప్పుడు చాలా మందిని చూసాం. మా చెల్లెల కూతురే కొంచెం పిచ్చి పిచ్చిగా చేస్తుంటే అక్కడ నాగ్పూర్లో పాస్టర్లే ఒక మంచి డివైన్ సెంటర్ తీసుకెళ్ళి బైబిల్తో కొట్టారట. ఆలోచించారా? దేంతో కొడతాడు? అవతలోడు యాపకొమ్మలతో కొడితే ఈడు దేంతో కొడతాడు? బైబిల్తో కొడతాడు. ఒకడేమంటాడు, ఇదిగో మన మధ్యనే దయ్యంగాడు సంచరిస్తున్నాడు, నీ పక్కనున్నాడు నా పక్కనున్నాడు చుట్టూ తిరుగుతున్నాడు, నాకు కనబడుతున్నాడు అంటాడు ఒకడు. తెలుసా మీకు? వీళ్ళు పాపం రైట్ కదా అబ్బా, ఈయనకి ఇంత శక్తి ఉన్నది అని మనం అనుకుంటాం. ఇంతకీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా దయ్యంగాడు కనబడతాడని? మీకు నమ్మకం ఉందా? దయ్యాన్ని చూసిన వాళ్ళు మేము చాలా మంది ఉన్నామని చాలా మంది కథలు చెప్పినారు. అసలు దయ్యం కనబడుతుందా అని ఆలోచించేవాడెవడు? చిన్నప్పుడు మనకు పెద్దోళ్ళు చెప్పేవాళ్ళు, అవునా కదా? మీరు ఆలోచించాలి. తెల్ల చీర కట్టుకొని నల్ల ఎంటకలు పూసుకొని కాళ్ళ వెనకకు పెట్టుకొని గల్ గల్ అని వస్తుంది అనగానే మన మైండ్ అంతే. ఎక్కడ గజల సప్పుడు మధ్యరాత్రి తినబడుతుంటే చెమటలు వచ్చేస్తాయి, అవునా కదా? అవతల నిజంగానే ఒక ఆమె నడిచిపోతుంది అనుకో, చెప్పలేం కదా. మధ్యరాత్రి 2 గంటలకు కూడా ఎవరైనా పోవచ్చు రోడ్డు మీదకి వెళ్ళి, కానీ అది విని తలుపు తీయకుండా మనకు చెమటలు పట్టే పరిస్థితి మనకుంది ఇప్పటికీ, ఇంత తెలిసిన. ఎందుకంటే అది అసంకల్పిత ప్రతీకార చర్య. ఆ తర్వాత మనం ఆలోచించుకొని నవ్వుకుంటాం అనుకోండి, అది వేరే విషయం. ఒక నాస్తికుడిగా ఒక రాడికల్గా ఉన్నప్పుడు కూడా నా చిన్నప్పుడు ఉన్నదే మైండ్లో పెట్టుకొని ఒక అర్ధరాత్రి నాకే చిమటలు పట్టిన పరిస్థితి. నాట్ నవ్ అనుకోండి, ఇంటర్మీడియట్లో. ఆలోచించాలి, ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. అందుకని దయ్యము ఆత్మ, దయ్యం అనేది దురాత్మ. సాతానేవుడు ఆత్మ. ఆత్మ కనిపిస్తుందా? దురాత్మ కనిపించినట్టయితే దేవుడు కూడా కనపడాలి, ఎందుకంటే దేవుడు కూడా ఆత్మే. ఈ సంగతి మనం బోధ చేయాలి మనిషికి. ఎందుకంటే దయ్యం అనేది మనుషుల్లో నుంచి బయటికి వెళ్ళాలి అంటే ముందు దయ్యం కనపడదురా నాయన. కనపడ్డది అని ఎవడైతే చెప్పాడో వాడే దయ్యం. ఆలోచించి ఈ మనుషులను ఈరోజు మనం ఎడ్యుకేట్ చేయాలి. ఇలా ఎక్కడుంది బోధ? ఈడే పబ్లిక్ మీటింగ్ పెట్టి అదిగో కనబడుతుంది ఇదిగో కనబడుతుంది. ఒకడంటాడు ఈ మూలకున్న హల్లెలూయా అనండి అంటాడు, పారిపోద్దట దయ్యం. ఈ మూలకున్న హల్లెలూయా అనండి, అప్పుడు పారిపోద్దు. దేవుని స్తుతిద్దాం, చప్పట్లు కొడదాం. అలా 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 1 గంట సేపు వాళ్ళను సిద్ధపరిచి, అవునా కదా? మీటింగ్ మీరు స్వస్థత మహాసభలకు వెళ్తే ఈ యాక్షన్ మొదలవుతుంది మొదటి నుంచి. అలా మొదలై చివరి దశకు వచ్చేసరికి ఇక ఒక మనిషిని తీసుకొస్తే దయ్యమో పో అంటాడు అనమాట. నిన్ను గద్దిస్తున్నా, నిన్ను బంధిస్తున్నా అనే మాటలు వినేసరికి ఇక ఆడికి అలిసి 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 గిలగిలు కొట్టుకొని కొంచెంసేపు కామైపోయి చూసారా దయ్యం వెళ్ళిపోయిందంట. అసలు దయ్యమా పో అంటే పోద్దా? బైబిల్తో కొడితే పోద్దా? దేవుని స్తుతిస్తే దయ్యం వెళ్ళిపోద్దా? హల్లెలూయా అంటే దయ్యం వెళ్ళిపోద్దా? చెప్పండి చూద్దాం. ఎప్పుడన్నా ఆలోచించారా మీరు? ఇంకోటి అంటాడు యేసు రక్తం జయం 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 అంటే, అప్పుడు కూడా వెళ్ళిపోద్ది అంటాడు. ఇవన్నీ మనకు మైండ్లో పెట్టారు. ఇవన్నీ మైండ్లో పెట్టగానే అబ్బా వెళ్ళిపోయిందని మనం నెమ్మది పొందుతాం. కానీ దయ్యం వెళ్ళిపోవాలంటే ఏం చేయాలో బైబిల్లో రాసింది. అర్థమైందా మీకు? దయ్యముల బోధేదో దేవుని బోధేదో మనం ఈరోజు ఆలోచిస్తున్నాం. ఆలోచిస్తే దయ్యాన్ని నువ్వు వెళ్ళగొట్టాలి అంటే, దయ్యం నీ నుంచి పారిపోవాలన్నా, అవతలలో ఉన్న దయ్యమైనా పారిపోవాలి అంటే ఏం చేయాలో తెలుసా? యాకోబు రాసిన పత్రిక, ఈ యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 'ఇవన్నీ ఎక్కడెక్కడో విన్నోళ్ళు
ఈరోజు లక్షల మంది అటు వెళ్తున్నారు. కొందరే క్రైస్తవ్యాన్ని వ్యతిరేకించిన వాళ్ళు. మన హాస్పిటల్ ఒక ఆమె సాక్షి చెప్తున్నారు, వాళ్ళ చెల్లె ఇవన్నీ మా చెల్లె చేస్తారు. ఆ చెల్లె అంటుంది, మా అన్న మీరు చెప్పినట్టే చెప్తాడు సార్, అసలు ఆయన దేవుణ్ణి నమ్మడు, అన్ని మీరు చెప్పినట్టే చెప్తాడంటే మీ వల్లనే ఆడ దేవుణ్ణి నమ్మకుండా పోతుండు, మీరు చెడిపోయిన వాళ్ళు ఆయన చెడగొడుతున్నారని చెప్పేసి. అంతే. నిజంగా ఆలోచిస్తే, దేవుని ఆలోచనతో ఆలోచిస్తే వీళ్ళు చేసే నాటకాలన్నీ బయటకు వస్తాయి. 4వ అధ్యాయము ఆలోచించినట్టయితే, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం నుంచి, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించునని లేఖనం చెప్తున్నది. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. అపవాదిని ఎదురించుడి, అప్పుడు మీ యొద్ద నుంచి పారిపోతాడా? దేవుణ్ణి స్తుతించుడి, వాడు మీ యొద్ద నుంచి పారిపోతాడని ఉందా? చూసారా? చూస్తే, చదివితే, ఆలోచిస్తే ఈరోజు ఈ భూమి మీద ఏ బోధ జరుగుతుంది? ఎంతమంది దయ్యముల బోధ యందు లక్ష్యం ఉంచి విశ్వాస భ్రష్టులైపోతున్నారు. ఇలా విశ్వాస భ్రష్టులుగా మార్చడానికి కాపరులే కారకులై కూర్చుంటున్నారు. అనేక మంది ఇప్పటికీ హేతువాదులుగా, నాస్తికులుగా, క్రైస్తవులే మారిపోవడానికి కారణం ఇది. అపవాదిని ఎదురించుడి, వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దీనికి ఉదాహరణలు బైబిల్లోనే ఉన్నాయి. అపవాది నిన్ను, నన్నేంటి కర్మ, మన గురువు గారినే పట్టడానికి వచ్చింది. అదేంటి, యేసు ప్రభువును కూడా దయ్యం పట్టడానికి, ఎస్ ఆయన్నే పట్టడానికి వచ్చింది, ఆయనలో దూరడానికి వచ్చింది. అప్పుడు ఆయన ఏం చేశాడు? మొదటి 2 సార్లు చూస్తే 2 సార్లు దాన్ని ఎదిరించాడు. ఎలా ఎదిరించాడు? నువ్వు దేవుని కుమారుడు అయితే దుంకు అంటే, నీ దేవుణ్ణి శోధించకూడదని మరొక వాక్యం చెప్పంటే, వాక్యంతో ఎదిరిస్తే వాడు పారిపోయాడు. బైబిల్తో కొడితే కాదు, పో అని గదిస్తే కాదు. ఆలోచించాలి మనం. అలా యేసు మనకు చూపిన మార్గం. యేసునే పట్టడానికి వచ్చాడు. వాడు ఎలాంటి తెలివితో వస్తాడు, ఎలాంటి మాయతో ఈరోజు మనుషులను మాయ చేస్తాడో, అలాంటి రోగాలున్న వారికి ఎలాంటి బోధ వచ్చిందో, ఒకసారి ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడిందో, ధర్మశాస్త్రం ఎవరికి ఇవ్వబడిందో, అలా ఇవ్వబడినోడు ఎలాంటి దయ్యాలు పట్టున్నాడో, ఎలాంటి దయ్యము పట్టి ఉన్నారో, వాళ్ళంతా బాగానే ఉన్నారు, కానీ వాళ్ళలో ఎన్ని దయ్యాలు ఉన్నాయో. ఒక సేన 2000 మందిని ఒక దగ్గర చేర్చి ఒక మనిషిని భరించాయి అంటే, ఈరోజు మనలో ఎన్ని దయ్యాలు ఉన్నాయో. గుళ్ళో కూర్చున్న మనకే, మన పక్కన కాదు, ఎక్కడున్నాయి? మనలోనే. చెప్పేవాళ్ళు, వినేవాళ్ళు ఎన్ని దయ్యాలు ఉన్నాయో. అందుకే దేవుడు దయ్యముల బోధయందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులవుతున్నారు అంటే, తిమోతికి రాసిన పత్రికలో మొదటి పత్రిక 5వ వచనము నుండి 1వ అధ్యాయము. పవిత్ర హృదయము నుండి మంచి మనస్సాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాను చెప్పువాటినైనను నిశ్చరుడిగా పలుకు వాటినైనను గ్రహింపకపోయినను ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చటలకు తిరిగిరి.
శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును ఇదొక దయ్యం, అవిధేయులు ఇదొక దయ్యం, భక్తిహీనులు ఇదొక దయ్యం, పాపిష్టులు ఇదొక దయ్యం, అపవిత్రులు, మత దూషకులను, పితృహంతకులు, మాతృహంతకులు ఇవన్నీ కిందికెళ్తే నీతి విరోధమైన బోధకు ఎంతమంది అయితే విరోధులుగా ఉన్నారో ఇవన్నీ మనుషులు ఈరోజు ప్రవర్తిస్తున్నారు. ఇన్ని గుణాలు ఒక్కళ్ళలోనే ఉండొచ్చు, ఇందులో ఒకటైనా ఉండొచ్చు. అవునా కాదా? దయ్యం బోధ ఎలా చేస్తుందంటే ఒక పాస్టర్ని తీసుకుందాం ఉదాహరణ. మనమే ఎవరిని ఎంచుకున్నది దయ్యం బోధ చేయడానికి తెలుసు కదా మీకు. దయ్యముల బోధ యందు లక్ష్యం ఉంచాలంటే దయ్యం ఎన్నుకున్నది పాస్టర్లనే. మామూలు రూపంలో అయితే వినరు కదా. మీకు ఇది చూపించాలంటే కొరింథీయులకు రాసిన పత్రిక చూడాలి. ఇది రైట్ ఆర్ రాంగా నేనేదో కథ చెప్తున్నాను అనకండి, ఎవరి మీద నాకు కోపం లేదు. అందులో నేను కూడా ఉన్నానేమో నేను చెక్ చేసుకోవాలి, తప్పులేదు. 2వ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 13, 14, 15 ఎలయనగా ధరించుకొని ఉండి దొంగ అపోస్తలును మోసగాండ్రగు పనివారునై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము వేసుకొని ధరించుకొని ఉన్నాడు గనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు. అదేమో ఆశ్చర్యపోవాల్సిన పని లేదు, అదేమో గొప్ప సంగతి కాదు. అసలు వాని పరిచారకులు నీతి పరిచారకుల వేషం వేసుకొని ఈరోజు సంఘాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. అందుకే ఆ ఫేస్బుక్ పోస్ట్లో చెప్పాను ఒకటేమనంటే, పరిశుద్ధుని ముసుగులో భ్రష్టుడే నేటి వరాలున్న భక్తుడు. ఆ ముందు ఆ బుక్ చదువురా, ఇవన్నీ పోస్టులు పెట్టకన్నాను. చదివిన తర్వాత నన్ను అడుగు, చెప్తాను నేను అన్నాను. అంటే సంఘాన్ని, సంస్థలను, మనుషులను, వేరే వాళ్ళందరినీ చెడగొడుతున్నవాడు. నీతి పరిచారకుని వేషం వేసుకొని మనకు పైకి భక్తిగానే వాళ్ళు అని అన్ని మంచి గుణాలే ఉన్నాయనుకున్నాం. ఇందులో మనుషులు దేవుని దగ్గరికి రాకుండా, అనేకులు క్రీస్తుని వద్దకు రాకుండా చెడగొట్టే బోధ ఒకటి ఉంటుంది. అదొకటే. ఒక చిన్న చెప్తాను, మిగతా ఆయన చెప్పడానికి మనకు టైం లేదు కనుక అప్పుడప్పుడు చెప్తుంటాను కదా. మత దూషకులు అని ఉంది ఒకటి. ఇంతకీ మత దూషణ అనే దయ్యం విమతములు కలిగించే దయ్యం, ఒక మతం మీద ద్వేషం కలిగించే దయ్యం ఎవళ్ళో ఉంటుంది ముందు అంటే, నా మతం గొప్పది, నేను సేవ చేస్తున్నది నేనే గొప్పని, మీరు నా మాట వింటేనే మీరు చాలా బాగుపడతారు, పరలోకం పోతారు, నా దగ్గరుంటే ఎత్తబడతారు, పరలోకపు తాళపు చెవులు నా దగ్గరనే ఉన్నాయి, ఇంకెవడికి ఇయ్యలేదు దేవుడు అని చెప్పుకునే ఎదవలందరూ ఎలా జనాలను చంపుతున్నారో మనం ఆలోచించాలి. ఈరోజు ఈ మధ్యనే ఒకడు యూట్యూబ్లో చాలా సంగతులు పెట్టాడు. నేను ఒక ఆయన ఫోన్ చేసి, అన్న అర్జెంటుగా నువ్వు చూడమంటాడు. ఎందుకంటే అపోస్తలుడు కాకయే నేను అపోస్తులని చెప్పుకున్నవాడు. ఆలోచించండి. ఈ యొక్క నేనే ఏమంటది దాన్ని ఒక మంచి పేరున్నది, సంఘ సంస్కర్తనని. మన సమాజం ఏముంటుంది దాన్ని సంఘ సంస్కర్తనని చెప్పుకున్నాడు. ఈ మధ్య హైదరాబాద్లో ఉన్నాడు. వాడి దుష్క్రియలు, వాడు ఎంతమందిని నాశనం చేశాడు, ఎంతమందిని ఎలా ఆటాడుకున్నాడు, ఎంతమందిని దోచుకున్నాడు, అవన్నీ ఇప్పుడు యూట్యూబ్లో పెట్టాడు. అతనే ఒకప్పుడు పోటీ, మళ్ళా వాళ్ళిద్దరికే పోటీ. ఇంకోడు ఒకని కాదంటే ఒకడు ఈడంటే ఒకడు ఆడంటే పడుకున్నాడు. వాని యొక్క సత్యాలన్నీ యూట్యూబ్లో పెట్టేసరికి ఇప్పుడు కొన్ని వందల సంఘాలు ఉన్నాయి ఆంధ్రదేశంలో. ఇలా పరిస్థితి ఏంటి ఆలోచించాలి. అంటే ఈరోజు
క్రైస్తవులకు వీళ్ళే దేవుళ్ళై కూర్చున్నారు. టుడేస్ క్రిస్టియన్ గాడ్స్ అని పెట్టి ఇలా పేర్లే ఉన్నాయంట యూట్యూబ్లో. అంటే దేవుణ్ణి ఏమైనా నోరు పూసుకుంటారు, కానీ వీళ్ళని తిడితే మాత్రం కొట్టడానికి వచ్చేస్తారు. మనం అలాంటి వాళ్ళ పేర్లు ఉన్నాయి. మీరు నీకెవరికైనా కావాలంటే నేను దాన్ని మెయిల్ చేస్తాను, చూడండి. అందులో చాలామంది పేర్లున్నాయి. అందులో ఒక పేరు నేను చెప్పొచ్చు, ఎందుకంటే ఒక ఆయన ఒకప్పుడు నాతో కూడా ఆడుకున్నాడు కనుక ఇప్పటికీ అనేకులతో ఆడుకుంటున్నాడు. ఎందుకంటే నేను ఉన్నప్పుడు అందరినీ తిట్టాడు, కాబట్టి ఇప్పుడు మనం ఆయన తిట్టొచ్చు. అర్థమైందా లేదు? ఎందుకంటే ఆయన పేరే పిడి సుందర్రావు. ఎందుకు ఈ ఒక్క పేరు ఎందుకు చెప్తున్నానంటే, నన్ను రెచ్చగొట్టింది ఆయనే. అనేకులను తిట్టమని, పోటీకి వెళ్ళమని, ఛాలెంజ్ చేయమని, బోధలోంచి నన్ను తిప్పి తన స్వార్థం కోసం వాడుకున్నాడు. ఆలోచించాలి మనం. ఇప్పుడు అన్నీ బంద్ అయిపోయాయి. ఇక్కడ ఛాలెంజింగ్లో మాటలేదు, ఏమీ మాటలేదు, అసలు బోధ లేదు. డబ్బులు 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 డబ్బులు. ఆలోచించగలగాలి మనం. అందుకే ఆయన పేరు కూడా పెట్టాడు వాడు పోస్ట్లో. ఏమన్నారు తెలుసా? ఈయన పేరు చెప్తే ఈయననేమన్నంటే ఈయన శిష్యులు వచ్చి మనల్ని తంతారు. ఈయన శిష్యులు ఎక్కడైనా బోధ చేయనీకి పోతే ఆయన ఆశీస్సులు ఉంటేనే ఈ మీటింగ్ జరుగుతుందట, లేకపోతే లేదంటే ఈయన ఆశీస్సులు ఇచ్చేంత లెవెల్కి దేవుని ఆశీస్సులు అవసరం లేదు. దేవుడికి క్రిస్టియన్ మీటింగ్ పెట్టాలి, సువార్త మీటింగ్ పెట్టాలంటే ఈయన ఆశీస్సులతోనే మీటింగులు, సువార్త సభలు జరుగుతున్నాయంటే ఎంతటి భయంకరమైన భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతున్నారు జనాలు. విశ్వాస భ్రష్టులు. దేవుని ఆశీస్సులుంటే మనం సువార్త చేయగలము, దేవుని ఆశీస్సులుంటే మనం బతకగలం, దేవుని ఆశీస్సులుంటే మనం పరలోకం వెళ్ళగలం. కానీ ఒక మనిషి ఆశీస్సులు, ఒక మనిషి ఏమైనా ఆశీస్సులు ఇవ్వగలడు? అందుకే అనేకులతో ఛాలెంజ్ చేసి వేరే వాళ్ళని ఎదిరించి ఎలా కోర్టు పాలయ్యాడో, ఎలా ప్రభుత్వానికి చిక్కకుండా అండర్ గ్రౌండ్లో ఎన్ని రోజులు బతికాడో, చివరికి సాతాను ప్రభుత్వానికి సరెండర్ అయ్యి ఉన్నాడో మనం చూస్తే. మత దూషకులు. వేరే వాడిది మతమే కాదు, వేరే వాడిది మీరు నరకానికి వెళ్తారని ఈరోజు ఒక పాస్టర్ వెళ్ళి ఒక ఊరికి వెళ్ళి, మీరు నమ్మిన దేవుడు దేవుడు కాదు, వాడు దయ్యం, మా దేవుడే రైట్ అని అవతల వాళ్ళని విమర్శించి దూషించే దయ్యం పట్టిన వాడు ఎవడంటే ఆ దయ్యము బోధ. అది బైబిల్లో లేదు. అంటే బైబిల్లో ఉన్నది ఎలా ఉన్నదంటే, అది ఇశ్రాయేళ్లకు చెప్పే బోధ, క్రైస్తవులు చెప్పే బోధ తీసుకెళ్లి అన్యులకు చెప్తే ఈరోజు అన్యులు ఎలా మనల్ని ఆటాడుకుంటున్నారో ఈరోజు పరిస్థితి మీరు చూస్తే, హిందూ సోదరులు మన వాళ్ళు రెచ్చగొట్టిన విధానాన్ని బట్టి. ఈ మధ్యన ఒక ఆయన నాకు పోస్ట్ చేశాడు. ఈ బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత లేటెస్ట్ గా క్రైస్తవుల మీద అటాక్ అయిపోయి నాన్ బెయిలబుల్ వారెంట్ అరెస్ట్ చేసే ఎఫ్ఐఆర్ క్రైస్తవుల మీద పెట్టారట. పోస్ట్ చేశాడు, నో ప్రాబ్లం. ఇంతకీ నిజమేంటిది? వాళ్ళు కావలసి పెట్టారా? వీళ్ళ మాటలను వక్రీకరించి పెట్టారా? మన వాళ్ళే ఊర్లో బోధ చేస్తూ తప్పుడు బోధ చేశారా? ఎన్నో కారణాలు ఉంటాయి. అందుకే దయ్యముల బోధ యందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులు. ఒక బోధ ఇదే, విమతములు, ఒక మతాన్ని దూషించటం. దేవుడు ఎప్పుడు వాళ్ళని దూషించమనలేదు, వాడి సమాధి మీద నువ్వు పునాది కట్టుకోనమనలేదు. యేసుక్రీస్తు లోకరక్షకుడు అని చెప్పుకుంటే వెళ్ళిపో, అంతే. యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని చెప్పుకుంటూ వెళ్ళిపో. నమ్మితే బాగుపడతాడు, నమ్మకపోతే పోతాడు. వాని గురించి మనం బాధపడొద్దు, ఏడవద్దు, ఏడ్చి గోదాడవలసిన పని కూడా లేదు. కానీ మనం ఇవన్నీ కల్పించేసరికి అవతల వాడు ఏమంటున్నాడంటే వీడు బలవంతంగా మారుస్తాడు. నో ప్రాబ్లం. కాబట్టి ఈ దినాలలో దయ్యముల బోధ ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతుందో, ఎంత ఘోరంగా విశ్వాసులు దేవుని పేరు చెప్పి విశ్వాసులను మాయ చేసి విశ్వాసం నుంచి తొలగిపోతున్నారు. వీరందరినీ మనం కాపాడాలి. ఈరోజు అగ్నిలో నుండి లాగి రక్షించినట్టు రక్షించాలి అంటే సత్యం తెలుసుకున్నవాడు, నిజాన్ని నమ్మినవాడు, ట్రూత్ను అంటే బైబిల్ను నమ్మినవాడు పని చేయాలి. ఈరోజు అలా పని చేయడానికి సహకరించేవాడు కావాలి, పని చేసేవాడు కావాలి ధైర్యంగా.
కరెక్ట్ బోధ చేస్తే, నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, కరెక్ట్ బోధ చేస్తే నీ పాదములు ఎప్పుడు సుందరంగానే ఉంటాయి. ఈ మాటను మనం గ్రహించుకోవాలని మనం చేస్తూ ఉన్నాను. కాబట్టి ఎలా చేస్తే దయ్యం పారిపోతుందో మీకు చూపించాను. అపవాదిని ఎదిరించుడి. ఎలా ఎదిరించాలి? ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఎదిరించమనే దాని గురించి కూడా మళ్ళీ దెర్ ఇస్ ఎ రెఫరెన్స్. ఎలా ఎదిరించాలో నీ ఇష్టం వచ్చినట్టు ఎదిరించడమా, కరుచుకొని కొట్టడమా? కాదు కదా. వాక్యముతో ఎదిరించాలి, వాక్యాన్ని బోధించాలి. చూద్దాం. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం నుండి. తుదుకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను, అంటే తంత్రం అంటే అవునని గాని కాదని గాని చెప్పకుండా ఇది నిజమా అని మనల్ని ప్రశ్నించి దేవుని వాక్యంతోనే మనల్ని బోల్తా కొట్టించడం. ఇంతకుముందు చెప్పాను కదా, మోకరించండి, హల్లెలూయా అనండి, స్తుతించండి. వాడే పోతాడు, వాడు వెళ్ళిపోతున్నాడు, నేను చూస్తున్నాను. ఇదంతా తంత్రం. ఇలాంటి తంత్రాలను మనం ఎదిరించాలి. శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా చూసారా, సర్వాంగ కవచము. ప్రతి అంగానికి, ప్రతి అవయవానికి మనకు ఒక కవచం కావాలి. ఒకదానికి వదిలేసామనుకోండి, దాంట్లో నుంచైనా వాడు దూరే పరిస్థితి ఉంది. ఆలోచించాలి మనం. కన్నకేస్తే చెవులకు రావచ్చు. ఆలోచించగలిగితే ఈ రెండూ లేకపోతే నీ బ్రెయిన్లో వినిపించే పని. తెలుసా మీకు? స్టీఫెన్ హాకింగ్ అనేవాడు ఉన్నాడు, ప్రపంచంలో ప్రఖ్యాత శాస్త్రవేత్త. ప్రపంచంలో బిగ్ బ్యాంగ్ థియరీని కనుక్కున్నాడు ఆడే. వాడికి మాట రాదు, వినికిడి లేదు, నడవలేడు, ఆలోచిస్తే ఏమీ పనిచేయవు. కానీ వాడు డైరెక్ట్గా ఎవడు మాట్లాడినా ఏది జరిగినా చదివితే వాడి బ్రెయిన్కి వెళ్ళి, తెలుసా మీకు, వాడి బ్రెయిన్కి వెళ్ళి బ్రెయిన్ను ఆలోచింపజేసి బ్రెయిన్ నుంచి మళ్ళీ సిగ్నల్ పంపితే అవి మళ్ళీ మిషన్కి వచ్చి మిషన్ ద్వారా బయటకు వచ్చేస్తాయి. చూసారు? అందుకనే సర్వాంగ కవచం. ఆఖరికి మెదడు కూడా కప్పాలన్నమాట. ఆలోచించే విధానానికి కూడా దేవుడిచ్చే కవచం ఉండాలి. ఇదే వాక్యం. అందుకే ఏమంటున్నాడు చూడండి, ఇంకో ఉంది కదా, అపవాది తంత్రములను ఎదిరించుటకు, అది శక్తిమంతులగుటకు దేవుడిచ్చు సర్వాంగ కవచంలో ధరించుకొని ఎదిరించాలి. ఎలయనగా మనం పోరాడుతున్నది శరీరులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. అంటే ఈ దయ్యాలకు శరీరాలు ఉండవు ఆల్రెడీ శరీరాలు లేవని బైబిల్ చెప్తే వీడేమంటాడు, కనబడుతున్న చూసావా అంటాడు, కిటికీలో నుంచి వచ్చింది అంటాడు ఒకడు. అవునా కదా? మీరు ఆలోచిస్తే ఎక్కడి నుంచైనా వస్తుంది అంటున్నాడు తప్ప వీడు చూస్తున్నాడు అంటే వీడు శరీరాలతో ఉన్నాడు. శరీరాలతో కాదని బైబిల్ చెప్పింది. ఎందుకంటే ఆత్మ అది. ఈ ఆత్మలన్నీ ఆకాశ మండలం అన్న రాదు. ఇలాంటి దయ్యాలు ఉన్నాయి. ఆ దయ్యాలు మనలో దూరి దేవుని పేరు మీదనే, దేవుని సేవ పేరు మీదనే దేవునికి పనికి రాకుండా చేస్తుంది, విశ్వాస భ్రష్టులవటానికి చేస్తుంది. కనుక మీరు జాగ్రత్త పడండి, ఇలాంటి ఆయుధాలను ధరించుకోండి అని కింద. అపద్దినమందు వారిని ఎదిరించుటకును శక్తిమంతులగునట్లు ధరించుకోండి. సత్యమును వాక్యమును, సత్యం అంటే వాక్యమును దట్టి కట్టుకుని నీతి అని తొడుక్కొనుకొని పదములకు సమాధాన సువార్త సిద్ధ మనసును జోడు తొడుక్కొని నిలవబడి ఇవన్నీ కాక తాలు పట్టుకునుడి. దానితో మీ దుష్టుని అగ్నిబాణములన్నిటికీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. మరియు ఆల్రెడీ దేనికేశాడు నేను చెప్పాను కదా, తలకు కూడా శిరస్త్రాణం అంటే హెల్మెట్. రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే ఏమంటాం, చచ్చిపోతే అయ్యో హెల్మెట్ ఉంటే బతికేవాడు అన్నాడు. ఆలోచించాలి మనం. ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. స్కూటర్ మీద పోతున్నాం కాబట్టి హెల్మెట్ పెట్టుకోవాలన్నాం. నడిచిపోతున్నాను గుద్దితే
ఏమండి, ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తున్నాం, ఏదో వాకింగ్కి వెళ్ళామనుకోండి, హెల్మెట్ పెట్టుకుని వెళ్తామా? కానీ ఈరోజు పెట్టుకునే పరిస్థితి వచ్చింది. కానీ ఆ అవకాశం మనం ఎప్పుడూ ఉపయోగించాం. ఎందుకంటే మనకేమవుతుందిలే అని తెలుసు కదా మీ అందరికీ. జస్ట్ ఇక్కడ నుంచి సూపర్ మార్కెట్ ఉంది కదా, ఈ బ్యాంకు పక్కన సూపర్ మార్కెట్కి వెళ్ళాను నేను జ్యూస్ తెచ్చుకుందామని. కాలు ఎరిగింది, 3 నెలలు పడుకున్నాను. తెలుసు కదా మీ అందరికీ. అసలు ఆ పని ఇక్కడే కూడా యాక్సిడెంట్ అవుతుంది. నేను 100 సార్లు తిరిగాను రోడ్ని. కాబట్టి ఏమంటున్నాడు, ఆపద్దినమందు అని ఎదిరించుటకు ఎవరు రెడీ. అందుకే నేను ఎప్పుడు చాలా చూస్తున్నారు లేదు, కనీసం నా ఇంట్లో నుంచి సుచిత్ర జంక్షన్కి వెళ్ళాలన్నా హెల్మెట్ పెట్టుకుంటాను తెలుసా. ఇక హెల్మెట్ పెట్టుకున్నాక కూడా చచ్చిపోతే మనం ఏం చేయలేం, తలకు దాకే. ఇక అది తర్వాత సంగతి, మనం ఏం చేయలేం. కానీ ముందు మన దీంట్లో మనం ఉండాలి. అందుకే సాతాన్ను ఎదిరించడానికి రక్షణ అనే హెల్మెట్ కావాలి. ఎందుకంటే నీ బుర్రపాటు చేస్తాడు. ఏది లేకపోయినా, చెవిలో వినకపోయినా, అవునా కదా, మీరు ఆలోచించాలి. కళ్ళతో చూడకపోయినా, నోటితో మాట్లాడకపోయినా మెదడు ఆలోచనలోకి వెళ్ళి నిన్ను భ్రష్టులను చేస్తుంది. ఒక్కొక్కప్పుడు అనిపిస్తుంది, ఏంటి బతుకు, ఏంటి ఇది శ్రమ, అసలు ఏమీ జరగలేదు, మన ఇంట్లో కూర్చున్నాక ఆలోచిస్తాం మనకే ఇన్ని కష్టాలు, ఏం దేవుడో ఉన్నాడో లేదో అనే ఆలోచన మనకు వచ్చేటట్టు చాలాసార్లు, నీకు కాదు నాకు. అందుకే దీనికి ఏమనాలి, రక్షణయను శిరస్త్రాణం పెట్టుకోవాలా. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొని, దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును. అందుకే ఈ వాక్యం చేతిలో ఉన్నంతకాలం నిన్ను ఎవడో ఎదిరించేవాడు లేడు. ఇది బయటికి వెళ్ళిందంటే నువ్వు కుప్పకొలిపోతావు. ఈరోజు చాలా మంది భక్తులు వచ్చేటప్పుడు పోరాటం చేయాలి అనే వస్తున్నారు. ఉపవాస ప్రార్థనలు ఉండొచ్చు, ఆస్తులు లేకుండా కష్టపడి సేవ చేయొచ్చు. అంతకాలం ఏముంటుంది చేతిలో? వాక్యం ఉంటుంది. ఎప్పుడైతే ధనం వచ్చి పడిందో, ఎప్పుడైతే పేరు వచ్చి పడిందో, ఎప్పుడైతే ఆస్తులు అంతస్తు వచ్చి పడ్డాయో ఏం ఎగిరిపోతుంది? ఫస్ట్ వాక్యము. ఎందుకంటే తన దగ్గరకు వచ్చిన వారిని కాపాడుకోవడానికి వాక్యములో కలిపి చెరిపి ఈ పరిస్థితిని కాపాడుకోవడానికి కొంచెంసేపు వాక్యాన్ని పక్కన పెట్టే పరిస్థితి దాపురించింది. ఎప్పుడైతే ఇది పోయిందో ఆ తర్వాత నీ బతుకు, నీ సంస్థ, నీ సంఘం అంతా కుప్పకొలిపోతుంది. కాబట్టి ముందు మనం ఎలా ఈ దయ్యముల బోధయందు లక్ష్యం ఉంచక, మన వారిని లక్ష్యం ఉంచనీయకుండా ఇలా వారిని ఎదిరించి పోరాటము చేయాలి. అందుకే జాగ్రత్త పడాలి అంటాను నేను. అందుకే మనం ఆలోచించాలి అంటాను. మీటింగ్లో 1 గంట సేపు నిలబడి, ఒకసారి చెప్పాను మళ్ళా చెప్తున్నాను, ఇలా 1.5 గంటలు నిలబడితే ఎలా ఉంటుంది? మొత్తం కాళ్ళు ఒళ్ళంతా లాగి చెమటలు పడుతున్నాయి. తెలుసు కదా మీ అందరికీ. నీరసం వచ్చేస్తుంది, మాట్లాడే శక్తి ఉండదు. అలా స్టేజ్ దిగానో లేదో గుంపు వచ్చేసి అన్నా ప్రార్థన చేయమని నూనె చేసి తీసుకొచ్చారు అనుకో, ఎలా ఉంటుంది పరిస్థితి? నాకైతే ఒళ్ళు మండుతుంది. ఎందుకంటే అసలు నా కాళ్ళే లాగుతున్నాయి, నాకెవడు ప్రార్థన చేయాలి? ఇప్పుడు కాళ్ళు లాగడం అనేది నూనె రాస్తే తగ్గుతుందా? రెస్ట్ తీసుకుంటే తగ్గుతుంది. కొద్దిసేపు వెళ్ళి రెస్ట్ తీసుకుంటే తగ్గుతుంది. తెలుసు లేదా మీకు? ఎప్పుడు ఉండదు. ఇలా బోధ చేయాలి కానీ నూనె తీసుకొచ్చి ప్రార్థన చేస్తే ఈడు బోధ ఎలా ఉంది? ఇప్పుడు నూనె రాచి ప్రార్థన చేయమన్నా కానీ సీసాకు ప్రార్థన చేయమన్నదా? ఈడు దయ్యం ఏం చేసింది? ఇప్పుడు నూనె సీసా తెచ్చుకోమ్మా ప్రార్థన చేస్తా, నువ్వు నూనె రాసుకో అంటాడు. ఈడు రాసుకోమనేంత వరకు ఒకటి తెగిస్తే ఇంకోటి ఎలా తెగించాడు? ఒక సుక్కేసుకుని తాగేసి అప్పుడు నీ రోగం పోద్ది. అంటే ఏది దయ్యపు బోధో, ఏది దేవుని బోధో, ఎలా ఆపద్దినమందు వాడిని ఎదిరించాలో ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం. ఇలాంటి మాయలకు లొంగకుండా, ఇలాంటి తంత్రాలకు లొంగకుండా విశ్వాసాన్ని కాపాడుకొని, విశ్వాస భ్రష్టులు కాకుండా నీతిమంతులముగా, దేవుని రాజ్యానికి వారసులుగా, దేవాలోకానికి స్వతంత్రించుకునేవారుగా మనం ఉండాలి. అంటే
ఈ దయ్యములు చేసే బోధన గురించి తెలుసుకోవాలంటే అదే నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా, ఇలా మెలకువలు మనం నేర్చుకుందాం. అప్పుడప్పుడు నేర్చుకుంటూ ఉన్నాం, ఎప్పటికీ నేర్చుకుందాం. ఈ మెలకువతోటే దేవుని బోధలోని వాస్తవం మనకు తెలుస్తుంది కనుక మనం విన్నదానిని, చదువుతున్న దానిని, మనకు కనిపిస్తున్న దానిని పరీక్షించుకుంటూ పరిశోధించుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలా వాక్యం చెబితే మీలో ఉన్న దయ్యం పారిపోవాలి. వాక్యంతో దయ్యాన్ని వెళ్ళగొట్టాలి తప్ప బైబిల్తో కొట్టడమో లేదా ఏదో వాడు చెప్పిన పని చేయడమో కాకుండా ఆ వాక్యాన్ని మన హృదయంలో ప్రతిష్ఠించుకుంటే ఈ లోక సంబంధమైన ఆశల గురించిన దయ్యం మనలో నుంచి పారిపోతుంది అని. ఎప్పుడైతే మనం కొద్దిగా పక్కకు దొరికితే మళ్ళొచ్చి కూర్చుంటుంది అని, అది కూర్చోవడమే కాదు 7 దయ్యాలను ఎంటబెట్టుకొని దానికి సంబంధించినవన్నీ మనలో కుప్పగూలి వచ్చేసి మనల్ని ఇంకా పడగొడుతుందని మనం ఆలోచించుకుంటాం. మెలకువ కలిగి ఉండి దయ్యముల బోధ యందు లక్ష్యముంచు వారందరినీ తిరిగి యేసు బోధ యందు లక్ష్యముంచేవారుగా చేయటానికి మన వంతు ప్రయత్నం దివారాత్రులు చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమానమ్మకం కలిగిన మా దేవుడా, మీ ఘనమైన నామానికి వేలాది స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ, యేసునామంలోనే అన్నీ జరుగుతున్నాయి అనుకోకుండా, యేసునామంలో ఏది జరిగినా నిజంగా మాకు జరిగిన వాటిని నమ్మకుండా ఈ కాలంలో ఉన్న ఈ అద్భుతాలు, సూచక్రియలు, దయ్యాలు, దయ్యపు బోధలు, మానవ సంబంధమైన ఆలోచనలను మేము ఎదిరించి నీ ఆత్మ చేత ముద్రించబడి నీ వాక్యపు వెలుగులో నడుస్తూ నీ వాక్యం అనే ఖడ్గాన్ని చేత పట్టుకొని అనేకులను క్రీస్తు కోసం చెరపట్టే భాగ్యమే మాకు అనుగ్రహించమని, కుడికైనను ఎడమకైనను మేము తొలగిపోకుండా దేవా మాకెవరైతే బోధిస్తున్నారో వారి బోధను కూడా మేము పరిశీలించగలుగునట్లు ఈరోజు ఈ బోధ విన్న పిల్లలు దీనిని కూడా పరిశీలించి పరిశోధించి వారి విశ్వాసాన్ని పరీక్షించుకునే భాగ్యము వారికి అనుగ్రహించుమని దేవా, కొందరు వ్యక్తుల గురించి మేము చర్చించుకున్నాం, వారు బాగుపడడానికే మరి మేము మాట్లాడుకున్నామనే సంగతిని వారు గ్రహించగలుగునట్లు దేవా మరి నోరు జారిన మమ్మల్ని క్షమించుమని, ఎవరైతే సంఘాలను చెడగొడుతున్నారో వారి పేర్లు కూడా చెప్పొచ్చు అని బైబిల్లో చెప్పినా, మీ వాక్యంలో చెప్పినా, అనేక మంది మేము పేర్లు చెప్పకుండా మాకు తెలిసిన వారి పేర్లే చెప్పుకొని మాకు తెలిసిన వారినైనా అగ్నిలో నుంచి లాగి రక్షించాలనే బోధలు, ప్రార్థనలు చేస్తున్నాం. దయగల మా తండ్రి, ఒకసారి వెలిగించబడి పడిపోకుండా అనేకులను నీ వాక్యపు వెలుగులో నడిపించుమని, సమస్తము నీ మహిమార్థమే జరిగించుమని, నిన్న వాక్యము నిష్ప్రయోజనము కాకుండా అది ఫలము తీసుకొచ్చేటట్టు సహాయము దయచేయమని సమస్తము మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము మా పరమ తండ్రి.